ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. కోస్తాంధ్ర జిల్లాలో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. కోస్తాంధ్ర జిల్లాలో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నేడు నెల్లూరు జిల్లా కొమ్మిలిపాడులో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 42.9 డిగ్రీల సెల్సియస్, తిరుపతి జిల్లాలో రాయల చెరువులో 42.8 డిగ్రీల సెల్సియస్, అనకాపల్లి జిల్లా దేవరపల్లి, కర్నూలు జిల్లా తోవిలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మార్కాపురం జిల్లా నందనమార్లలో 42.6 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లా పెద్ద దేవలపురం, పల్నాడు జిల్లా గురజాలలో 42.5 డిగ్రీల సెల్సియస్, అన్నమయ్య జిల్లా నులివీడులో 42.4 డిగ్రీల సెల్సియస్, అనంతపురం జిల్లా రాయదుర్గం, ఎన్టీఆర్ జిల్లా కాంచికచర్లలో 42.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సంబంధిత మండల అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని వెల్లడించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్ నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలో 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మే 20-21 తేదీల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో తీవ్ర ఎండలు ఉండనున్నాయి. అలాగే కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రేపు రాష్ట్రంలోని 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎల్లుండి పరిస్థితి మరింత తీవ్రమై 177 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 255 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు.